హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ నిద్రపోవడం లేదు. కారణం భారత్ వరుస చర్యలు, యుద్ధ సన్నాహాలు. భారత్ వద్ద క్షిపణులు, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ నౌకలు ఉన్నాయి. వీటి పరిధిలోకి పాకిస్తాన్ మొత్తం వస్తుంది. 1000 కిలోమీటర్ల పరిధి గల బ్రహ్మోస్ క్షిపణి, నిర్భయ్ క్షిపణి కూడా భారత్ వద్ద ఉన్నాయి. వీటిని సుఖోయ్, రాఫెల్ వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. K-14, K-15 సాగరిక క్షిపణులను జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. భారత్ వద్ద అగ్ని-1 నుంచి అగ్ని-5 వరకు క్షిపణులు ఉన్నాయి. వీటి పరిధి 700 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పృథ్వీ-2, పృథ్వీ-3 క్షిపణులు 300 నుంచి 750 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలవు. భారత్ వద్ద S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ఉంది. ఇది పాకిస్తాన్ నుంచి వచ్చే క్షిపణులను గాలిలోనే నాశనం చేయగలదు. ఇజ్రాయెల్, అమెరికా నుంచి వచ్చిన డ్రోన్లు శత్రు దేశంపై దాడి చేయగలవు. అమెరికా నుంచి తీసుకున్న 2 MQ-9B రీపర్ డ్రోన్లు భారత్ వద్ద ఉన్నాయి. వీటిని సీ గార్డియన్ అంటారు. వీటి పరిధి 6000 నాటికల్ మైళ్ళు. ఇవి 2 టన్నుల వరకు పేలుడు పదార్థాలను మోసుకు వెళ్ళగలవు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం సైనిక సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఈ శక్తివంతమైన ట్యాంకులు దాని బలాన్ని పెంచుతాయి. INS విక్రమాదిత్య, INS విక్రాంత్ వంటి భారీ విమాన వాహక నౌకలు భారతదేశం యొక్క బలాన్ని పెంచుతాయి. పాకిస్తాన్ వద్ద ఒక్క విమాన వాహక యుద్ధ నౌక కూడా లేదు. అణుశక్తిలో భారత్ వద్ద ట్రైడ్ అణుశక్తి ఉంది. అంటే భూమి, ఆకాశం, సముద్రం 3 చోట్ల నుంచి అణుదాడి చేయగలదు. ఇదిలా ఉంటే పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై భారత్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. అందుకే తమ సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచామన్నారు. దేశమంతా హై అలర్ట్గా ఉందని చెప్పారు. ఒకవేళ తమ ఉనికికి ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని హెచ్చరించారు. పరిస్థితుల మధ్య పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ పొరుగున ఉన్న భారతదేశం సైనిక చొరబాటుకు ఆసన్నమైందన్నారు. దీంతో ఇస్లామాబాద్ తన బలగాలను బలోపేతం చేసిందని చెప్పారు. ఇదిప్పుడు ఆసన్నమైన విషయం కాబట్టి మేము మా బలగాలను బలోపేతం చేశామన్నారు. కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉంది. మా ఉనికికి ముప్పు ఉందనిపిస్తే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని ఆసిఫ్ అన్నారు. LOC వెంబడి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సైతం అప్రమత్తమైంది. సైనిక కవాతు ప్రారంభించింది. మరోవైపు భారత సైన్యం సిద్ధంగా ఉంది. అరేబియా సముద్రంలో ప్రత్యక్ష కాల్పుల విన్యాసాలు జరుగుతున్నాయి. మధ్య భారతదేశంలో వైమానిక దళం ఆక్రమణ్ వ్యాయామాలను నిర్వహిస్తోంది. రాజస్థాన్లో మెకనైజ్డ్ దళాలు యుద్ధభూమి కవాతులు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక హెలిబోన్ ఆపరేషన్లు సాధన చేపడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.